అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. మీరు వినబోతున్న కథ ఆ ఇద్దరు ఆడవాళ్ళు. రచన శ్రీరుద్ర గారు. దుబాయ్ నాగమణి చచ్చిపోయిందనగానే అందరూ నోరెళ్లబెట్టారు. నాగమణి చావు కబురు తెలిసిన తర్వాతనే చాలామందికి నాగమణి గుర్తొచ్చింది. అంతవరకు బతికుందో లేదో పట్టించుకున్న వాళ్లే లేరు. దాదాపు 25 ఏళ్ల కిందటి మాట. గోదావరి జిల్లాల్లో చాలామంది చెట్టు కాలిపోతుంటే ఎగిరిపోయిన పిట్టల్లా దుబాయ్ విమానాలు ఎక్కేశారు. ఆ ఊరు దాటి వెళ్ళని నాగమణి దుబాయ్ వెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నాగమణి దురదృష్టాన్ని తలుచుకుని జాలిపడ్డారు. ఆ తల్లి దరిద్రాన్ని, కష్టాలని, దారిలేనితనాన్ని కథలు కథలుగా చెప్పుకున్నారు. నాగమణి పెద్దగా చదువుకోలేదు. మంచి వరి పంట పండే ఎకరం పొలం, 10 కాసుల బంగారం, ఓ మోటార్ బైక్ ఇచ్చి అన్నింటికీ మించి నాగమణి 100 ఏళ్ల జీవితం కలిపి సత్తయ్య చేతిలో పెట్టాడు నాగమణి తండ్రి. నాగమణి మొగుడు ఊళ్ళో ట్రాక్టర్ల రిపేర్ షాప్ పెట్టాడు. అయితే షాపులోనే సాయంత్రం మందు పార్టీలు పెట్టేవాడు. హ్యాంగ్ ఓవర్ దిగకో ఎక్కకో పొద్దునేళ షాపులోనే పేకాట పెట్టాడు. పెద్దోళ్ళందరూ వయసులో కాదు, డబ్బులు సంపాదించే దారిలో ఉన్నవాళ్ళు. చేట్ల పేక చుక్కలతోనే ఫ్రెండ్షిప్పులు పెంచుకుని రకరకాల లావాదేవీలతో లక్షలు గడిస్తుంటారు. అదేంటో లక్ష్మీదేవికి అక్కడ రాని మొహమాటం, కోపం. సత్తయ్య లాంటి మధ్యతరగతి వాళ్ళు పనిచోటులో పేకాటాడితే వస్తుంది. లక్ష్మీదేవి కోపం వచ్చింది. ఆ ఊళ్ళో ట్రాక్టర్లు రిపేర్ చేయడానికి మరో షాప్ వచ్చింది. కానీ సత్తయ్యని వాడి బతుకుని రిపేర్ చేయడానికి ఎవ్వరూ రాలేకపోయారు. పెళ్ళాం మెడలో బంగారు నగలు కానీ, పొలం కానీ మొదట తాకట్టు పెట్టాడు. ఆ తర్వాత వాటికి వడ్డీలు కట్టలేక అమ్మేయాల్సొచ్చింది. అప్పుడు మొదటే అమ్మేయాల్సింది కదా అని నాలిక కరుచుకున్నాడు. ఈ దిగజారుడు, తెగనమ్ముడు కూడా త్వరగా జరగలేదు. నాగమణికి 3 పిల్లలు పుట్టేంతవరకు జరిగింది. ఓ కూతురు, 2 కొడుకులు. ఒక్క రాత్రి కాపురం చేస్తే పిల్లలు పుట్టేస్తారు. కానీ పోషించడానికి ఎన్ని వందల వేల రోజులు పనిచేయాలో లెక్కుండదు. సత్తయ్యకి చేయడానికి పని లేదనే కన్నా ఏ పని చేయడం రాదనడం సబబు. దేవుళ్ళని, గ్రహచారాలని తిట్టుకుంటూ జీవితాన్ని ఏడుస్తున్నాడు. నాగమణికి జీవితం అంటే అసహ్యం వేసింది. ఆ తర్వాత భయం వేసింది. పిల్లలతో కలిసి ఏ కాలవలోనో దూకి చచ్చిపోదామన్నంత దిగులు కుదిపేసింది. అంతలోనే పిల్లల్ని తలుచుకుని ఆగింది. చచ్చేంత నొప్పితో పిల్లల్ని భూమి మీదకి తీసుకొచ్చింది. కానీ చంపేసేంత సులువుదారి తల్లి మనసుకి దొరకలేదు. బతుకుదామనుకుంది, బతికించాలనుకుంది. చదువా రాదు, కూలి పనులకు వచ్చే డబ్బులా సరిపోవు. ఆడవాళ్ల లోదుస్తులు, ఫాల్స్ మొదలైనవి అమ్మే షాపులో అమ్మే అమ్మాయిగా మారింది. కొడుకులు స్కూల్ తర్వాత ఇంటికి పోయి ఆడుకున్నా, రోడ్ల మీద బలాదూర్లు తిరిగినా పట్టించుకునేది కాదు. ఆ షాపులో క్యాలెండర్ మీద ఆస్ట్రేలియా కంగారు జంతువు బొమ్మ ఉండేది. అది కన్న పిల్లని కరుచుకుని ఒంటికి ఉన్న సంచిలో వేసుకుని తిరుగుతున్న బొమ్మ. ఆ క్యాలెండర్ చూసినప్పుడల్లా ఆ కంగారు పట్టుకున్న పిల్ల ఖచ్చితంగా ఆడపిల్లే అనిపించేది నాగమణికి. ఆడవాళ్లకి కూడా కన్న కూతుళ్ళని పొట్టకో వీపుకో కట్టుకునే సంచి దేవుడిచ్చి ఉంటే బావుండేది అనిపించింది నాగమణికి. ఎందుకంటే నాగమణి కూతురు శ్రీదేవిని. పాపం దానికి అప్పటికి 7 8 వయసుంటుంది. స్కూల్లో బస్ క్లీనర్ రా బస్సెక్కిస్తా అని బస్సెక్కించి ఏదో వెధవ పని చెయ్యాలని చూశాడు. సమయానికి నాగమణి వెళ్ళింది. శ్రీదేవికి గండం తప్పింది. ఆ నిరుడు దసరా రోజుల్లో నవరాత్రి పూజలు చేసే పంతులుగారు శ్రీదేవిని పిలిచి కాళ్లకు స్వయానా పసుపు రాసి, నుదుట బొట్టు పెట్టి, బట్టలిచ్చి కాళ్లకి దండం పెట్టాడు. ఇదేంటయ్యా అని నాగమణి నోరు నొక్కుకోకపోతే, పిల్లలు దేవుళ్ళు ఒక్కటే అంటాం కదా. దేవుళ్ళకి కులాలుండవు, పిల్లలకి ఉండవు. రజస్వల కాని ఆడపిల్లలంతా అమ్మవారితో సమానమే. వాళ్లని పూజించాలి. అదే ఈ దసరా, అదే ఈ దేశం అన్నాడాయన. నాగమణికి ఏడుపొచ్చింది. ఒరే వెధవల్లారా,
పసిపిల్లలంటే దేవతలరా. వాళ్ళ మీద కోపం ఏంటి, కోరికేంటి? ఏం చేసినా నోరు మూసుకుంటారనేగా ఈ అఘాయిత్యాలు అని బస్ క్లీనర్ని చేతులు నొప్పెట్టేదాకా కొట్టింది. ఆ తర్వాత నిజంగానే కంగారు జంతువుగా మారింది. శ్రీదేవిని ఒక్క క్షణం వదిలిపెట్టేది కాదు. స్కూల్ అయిపోయే టైంకి షాపులో పర్మిషన్ తీసుకుని శ్రీదేవిని తెచ్చుకునేది. షాప్ మూసేంత వరకు తనతో పాటు ఉంచుకునేది. పిల్లలు ఎదిగినంత సులువుగా జీతాలు పెరగవు కాబట్టి సంసారం ఈడ్చుకురావడం కష్టమైంది నాగమణికి. వయసొచ్చిన ఆడపిల్లని తనతో పాటు అదే షాపులో కూర్చోబెట్టాలంటే ఇబ్బంది పడేది. సత్తయ్య ఓ రోజు రాత్రి తప్పదాకొస్తూ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నాగమణి గొల్లున ఏడ్చింది. సత్తయ్య చచ్చిపోయినందుకు కాదు, అలాంటి వాడితో అన్నేళ్లు బతికానా, జీవితం అంతా నాశనం చేసుకున్నానా అని. బొట్టు కూడా తీయబుద్ధి కాలేదు. మంగళసూత్రం గొలుసు నల్లపూసలు ఏనాడో అమ్మేశాడు. అలాంటి మొగుడు ఉన్నా పోయినా జీవితంలో పెద్ద తేడా రాదనుకుంది నాగమణి. కానీ చిన్న తేడా వచ్చింది. మొగుడు పోయాడనేటప్పటికీ కొంతమంది మగాళ్ళకి నాగమణి మీద జాలేసింది. రాత్రిళ్ళు టెంపరరీగా కంపెనీ ఇద్దామనుకున్నారు. డొంక తిరుగుడుగా ప్రపోజల్ పెట్టారు. తనేమవుతాను అని భయం వేసింది. అప్పుడు దొరికిన దారే దుబాయ్. చాలామంది దుబాయ్ వెళ్ళి పని పాట చేసుకుంటూ బతుకుతుండడం, సంపాదించిన డబ్బులు ఊరికి పంపిస్తుండడం, దాంతో అప్పులు తీర్చుకోవడం, ఆస్తులు కొనుక్కోవడం అంతా దేవుడిస్తున్న అందమైన కలలా అనిపించింది. తను పనిచేస్తున్న షాప్ ఓనర్ని అప్పడిగి కూతురుతో పాటు దుబాయ్ ఫ్లైట్ ఎక్కేసింది నాగమణి. కబుర్లు చెప్పుకోవడానికి భాష అవసరం, కానీ పని చేయడానికి భాష అవసరం లేదని అర్థమైంది నాగమణికి కొద్ది రోజుల్లోనే. చచ్చేంత చాకిరి, కానీ బతికించేంత డబ్బు. ఓ షేక్ ఇంట్లో పనిచేసేది. అతను అతగాడి 5-6 పెళ్ళాలు, పిల్లలు. వాళ్ళకి వండి వడ్డించి ఇంటి పని చేస్తూనే 10 ఏళ్లు గడిచిపోయాయి. ఊళ్ళో కొడుకులిద్దరూ చదువుకున్నారు. ఒకడు ఇంజనీరింగ్ చదువుకుని హైదరాబాదులో ఉద్యోగం సంపాదించాడు. మరొకడు ఉన్న ఊళ్ళోనే వ్యాపారం మొదలుపెట్టాడు. ఇల్లు కొంది. ఇక కూతురు శ్రీదేవికి పెళ్లి చేయాలనుకుంది. కూతురుతో కలిసి ఊరొచ్చింది. సంబంధాలు వెదికింది. ఫారిన్ రిటర్న్ సంబంధాలంటే ఎగబడతారు, కానీ దుబాయ్ రిటర్న్ అంటే కొంతమంది తటపటాయించారు. ఇంకొంతమంది ఎక్కువ ఆశపడ్డారు. కిషోర్ బాబు శ్రీదేవిని పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ ₹1 కోటి కట్నం అడిగాడు. అంత ఇచ్చుకోలేను, 10-25 ఇస్తానంది నాగమణి. వాయిదాల పద్ధతి మీద ఇచ్చిన అడ్జస్ట్ అవుతానన్నాడు కిషోర్ బాబు. చివరికి ₹40 లక్షల కట్నం, 25 కాసుల బంగారం ఇచ్చింది. అది బ్యాంకులో బ్యాలెన్స్ ఉండి కాదు, కట్టిన ఇంటి మీద అప్పు తీసుకొచ్చి ఇచ్చింది. అయినప్పటికీ కిషోర్ బాబు సణుగుతూనే ఉన్నాడు. పిల్లలు సెటిల్ అయిపోయారు కదా, తను ఊళ్ళోనే సెటిల్ అవుదాం అనుకుంది నాగమణి. భేతాళుడు చెట్టెక్కినట్లు అప్పులు మళ్లీ చెట్టెక్కి కూర్చున్నాయి. శ్రీదేవి పెళ్లి 16 రోజుల పండగ పూర్తి కాకుండానే మళ్లీ దుబాయ్ ఫ్లైట్ ఎక్కింది నాగమణి. పుట్టిన తరువాత ఎన్నడూ వదలని కూతుర్ని వదిలి వెళుతున్నందుకు బాధపడింది. తప్పదు. సంసారం అనేది చిన్న బాధ్యత కాదు. అది ఆడపిల్ల తల్లికి. ఇక్కడ శ్రీదేవి పరిస్థితి కూడా అదే. పెళ్లైన సంతోషం కన్నా తల్లిని వదిలిన బాధ ఎక్కువ. దానికి తోడు తన పెళ్లి అప్పు తీర్చడం కోసం తల్లి మళ్లీ పనిలోకెళ్లడం ఇంకా బాధ కలిగించింది. అయిన పెళ్లి, వచ్చిన డబ్బు కన్నా రాని కట్నం బ్యాలెన్సే కిషోర్ బాబుని ఎక్కువ డిస్టర్బ్ చేసింది. నాగమణి ప్రతి నెలా సంపాదనలో కొంత డబ్బు ఇంటి మీద అప్పు తీర్చడానికి, ఇంకొంత డబ్బు కిషోర్ బాబు కట్నం బాకీ తీర్చడానికి పంపిస్తుండేది. ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడ్డ రోజునే శ్రీదేవిని వాళ్ళ అమ్మతో మాట్లాడనిచ్చేవాడు. మిగిలిన రోజుల్లో ఎప్పుడు ఫోన్ చేసినా తన ఆఫీసులో ఉన్నానని, ఇంటికెళ్ళాక ఫోన్ చేయిస్తానని అబద్ధం చెప్పేవాడు. నెలలో ఆ ఒక్క రోజు కోసం తల్లి కూతుళ్ళు ఆతృతగా ఎదురు చూసేవాళ్ళు. మాటలని కన్నీళ్లు మింగేస్తుండేవి. అయితే అనుకోకుండా ఒకానొక రోజున దుబాయ్లో రోడ్డు దాటుతున్న నాగమణిని ఓ కారు వచ్చి గుద్దేసింది. అప్పటికప్పుడే స్పాట్లో చనిపోయింది నాగమణి. ఆ మాట విని శ్రీదేవి కన్నా ఎక్కువ గొల్లు గొల్లుమని ఏడ్చాడు కిషోర్ బాబు. కట్నం డబ్బులు ఎవరిస్తారని గొడవ చేశాడు. బామ్మరుదులని నిలదీశాడు.
తల్లి చివరి చూపైనా దక్కుతుందేమోనని ఆశపడింది శ్రీదేవి. కాని శ్రీదేవి అన్నలిద్దరూ ఏవో గుసగుసలాడుకుని శవాన్ని తీసుకురావడం ఎక్కువ ఖర్చని, తామే అక్కడికి వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొస్తామని దుబాయ్ వెళ్లారు. తనూ కూడా వస్తానంది శ్రీదేవి. ఫ్లైట్ టిక్కెట్టు డబ్బులు భరించడానికి ఆమె అన్నలు ఇష్టపడలేదు. ఆమె భర్త కిషోర్ బాబు ససేమిరా కాదన్నాడు. అమ్మని చూడాలని, గట్టిగా పట్టుకుని ఏడవాలని అనిపించింది శ్రీదేవికి. కానీ అది చాలా ఖరీదైన కోరికై కూర్చుంది. యాక్సిడెంట్లో చనిపోయినందుకు నాగమణి ప్రాణానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం లెక్క కట్టారు. వారసులు శ్రీదేవి అన్నలు ఇద్దరూ క్లెయిమ్ చేసుకున్నారు. శ్రీదేవి ఊసే ఎత్తలేదు. శ్రీదేవి అన్నలు ఎంత దాచినా ఈ సంగతి కిషోర్ బాబుకి తెలిసింది. అక్కడ్నుంచి అస్సలు రచ్చ ప్రారంభమైంది. అత్తని అనరాని మాటలన్నాడు. నా కట్నం బాకీ తీర్చకుండానే చచ్చిందన్నాడు. కూతుర్ని అల్లుణ్ణి అన్యాయం చేసిందన్నాడు కిషోర్ బాబు. ఆ కోపంలో శ్రీదేవిని చితక తన్నాడు. చిన్నప్పటినుంచి కంగారులా తనని కూడా తిప్పిన తల్లి చచ్చేటప్పుడు తనని కూడా ఎందుకు తీసుకెళ్లలేదా అని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది శ్రీదేవి. అన్నల్ని అడిగితే పెళ్ళయ్యాక తల్లి చావు డబ్బులో వాటా ఎక్కడి నుంచి వస్తుందన్నారు. ఆ డబ్బుల్లో వాటా తీసుకురాకపోతే ఇంటి గడప తొక్కొద్దన్నాడు కిషోర్ బాబు. శ్రీదేవికి దారి తోచలేదు. ప్రతిరోజు అయిందానికి కానిదానికి కొడుతున్నాడు. బాధ భరించలేకపోతోంది. అర్థం కాని కసి వస్తోంది. హఠాత్తుగా ఇంట్లో నుంచి ఒకరోజు మాయమైంది శ్రీదేవి. మొదట అలిగి అన్నల దగ్గరికి వెళ్ళిందేమో అనుకున్నాడు కిషోర్ బాబు. తర్వాత చచ్చిపోయిందేమోనని భయపడ్డాడు. 3-4 రోజులు గడిచినా దరిదాపుల్లో శవం దొరక్కపోయేటప్పటికి భయం తగ్గింది. కానీ ఎవడితో అయినా లేచిపోయిందేమోనని అనుమానం కుదురుగా ఉండనివ్వలేదు. చివరికి శ్రీదేవి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుని నిర్ఘాంతపోయాడు కిషోర్ బాబు. అది శ్రీదేవి ఫోన్ చేశాకే. దుబాయ్ నుంచి ఫోన్ చేసింది. ఒరే వెధవా, నేను మళ్ళీ దుబాయ్ వచ్చేశా. ఇక్కడ పనిలో చేరుతున్నాను. నీకు కావలసింది పెళ్ళాం కాదు, అది ఎలాగైనా పట్టుకొచ్చే డబ్బు. ఏదో ఒకరోజు నాకు యాక్సిడెంట్ అవుతుంది, నేను చస్తా. ఆ డబ్బులన్నీ నీకే. ఏ కారు గుద్దకపోతే నేనే వెళ్ళి ఆ కారు కింద పడతా. బాధపడకు, త్వరలోనే చస్తా అని ఫోన్ పెట్టింది శ్రీదేవి. రోడ్డు మీదకి వచ్చి చూస్తే ఎన్నెన్నో వాహనాలు వేగంగా వెళ్ళిపోతున్నాయి. ఒక్క క్షణం దాని కింద పడి చచ్చిపోదామన్నంత ఉద్వేగం కలిగింది. కాని రోడ్డు మీద అమ్మ రక్తం ఆ ఎండలో ఏరులై పారుతున్నట్లుగా అనిపించింది. కన్నతండ్రి బాధ్యతారాహిత్యం నుంచి, స్కూల్ బస్సు క్లీనర్ అఘాయిత్యాల నుంచి, కామపు వేటల నుంచి కంగారులా పొదివి పట్టుకొచ్చిన అమ్మ తన నుంచి కోరుకునేది ఇదేనా? తను చచ్చి కిషోర్ బాబుకి డబ్బులు ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? ఎలాగూ దూరం వచ్చింది, పని దొరికింది. ఆ ఎడారి దేశంలో ప్రేమ దొరక్కపోవచ్చు, కానీ అమ్మ జ్ఞాపకాలు తోడుంటాయి. ఎంతకాలం గడుస్తుందో గడవని. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.